హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పింఛన్లకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఆసరా పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారి సంఖ్య భారీగా పెరిగింది. మరి ఇప్పటి వరకు కూడా ఆసరా పింఛన్లను ప్రభుత్వం అయితే విడుదల చేయలేదు. మరి ఆసరా పింఛన్లు విడుదల కాకపోవడంతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఆసరా పింఛన్లు విడుదల కాక అంటే కొత్త పింఛన్లు మంజూరు చేస్తే చాలు, పింఛన్లు ఇప్పట్లో పెంచకపోయినా కూడా పర్వాలేదని చెప్పి ప్రతిపాదనను కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ప్రభుత్వానికి వివరించినా కూడా ప్రభుత్వం ఏంటంటే ఈ యొక్క పింఛన్ల మంజూరుకు అంగీకారం అయితే తెలపట్లేదు కొత్త పింఛన్లకు. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితి అలాగుంది, ఆర్థిక పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా. మరి మొత్తానికి ఈ కొత్త పింఛన్ల మంజూరుకు మాత్రం ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. మరి ఈ ఏప్రిల్ నెలకు సంబంధించి కూడా అంటే మార్చి నెల వరకు కూడా ఇప్పటివరకు ఆసరా పింఛన్లు అయితే జమ కావడం జరిగింది. మరి ఏప్రిల్ నెల పింఛన్లు అయితే విడుదల కాబోతున్నాయి. ఏప్రిల్ నెల పింఛన్లు ఎవరికి విడుదల అవుతాయి ఏంటి, ఎవరు పింఛన్లు వస్తాయి, ఎవరికి పింఛన్లు రావనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను ఇక్కడ తెలియజేస్తాను. దయచేసి ఆసరా పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారందరూ కూడా వెంటనే వీడియోని ఒక లైక్ చేసేయండి. ఈ విధంగా ఉంటుంది, లైక్ గుర్తు ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది, తప్పకుండా మీరు లైక్ చేసేయాలి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేసేయాలి. వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా మనకు ప్రభుత్వం అందించేటువంటి తెలంగాణ ప్రభుత్వం ప్రతి సమాచారం, ప్రతి అప్డేట్ను కూడా మీరు తెలుసుకోవాలంటే వీడియోను ముందుగా చివరి వరకు చూసేయండి. మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది. మరి ఆసరా పింఛన్లు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వృద్ధులకు కానీ, వితంతువులకు కానీ, ఒంటరి మహిళలకు కానీ, అలాంటి వికలాంగులకు కానీ, నేతనులకు కానీ ఇలా అందరికీ కూడా ఈ ఆసరా పింఛన్లు అనేది చాలా ఇంపార్టెంట్. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు చూసేసి వెంటనే కూడా మీరు లైక్ చేసి షేర్ చేస్తే కనుక మీకు మరింత సమాచారం, మరిన్ని అప్డేట్స్ అయితే మీకు తెలియడానికి అవకాశం అయితే ఉంటుంది. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి సమాచారము ఈ ఆసరా పింఛన్లనే కాదు, మరిన్ని పథకాల సమాచారం, మరిన్ని అప్డేట్స్ కూడా మీకు తెలియాలనుకుంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా ఉంది నల్ల కలర్లో. తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలియడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడే మీకు మరిన్ని అప్డేట్స్, మరింత సమాచారం తెలియడానికి అవకాశం ఉంటుంది. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ సపోర్ట్ చేయడం లేదు. దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని అప్డేట్స్, మరింత సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారానే మీరు ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెంటనే ఇలా చేయండి. ఆసరా పింఛన్లకు సంబంధించి మరింత సమాచారాన్ని మరింత వేగంగా మీకు నేను అందిస్తూ ఉంటాను. మరి ఇక లేట్ చేయకుండా మనం ఆసరా పింఛన్లకు సంబంధించినటువంటి వివరాలను అయితే మనం తెలుసుకుందాం. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఆసరా పింఛన్ల లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసింది. త్వరలోనే మనకు పింఛన్లు పెంచుతున్నట్లు ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట. మరి ఇప్పటికే మనకు పింఛన్ల పెంపు అనేది లేక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి పింఛన్దారుడు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి పింఛన్ల పెంపుతో ప్రాబ్లం లేకపోయినా కూడా కొత్త పింఛన్ల మంజూరుకు ఇబ్బంది పడుతున్నారు చాలామంది. మరి కొత్త పింఛన్లు మంజూరు కాక ఎంతమంది ఇబ్బంది పడుతున్నారంటే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం పైన పలుసార్లు ఒత్తిడి తేవడం జరిగింది. పలుసార్లు ఒత్తిడి తెచ్చినా కూడా ఇక్కడ మనకేంటంటే ప్రభుత్వం అయితే ఇక్కడ వారికి అవకాశం ఇవ్వలేదు. ఒత్తిడి తెచ్చింది, ఎంతోసేపు ఒత్తిడి తెచ్చినా కూడా ప్రభుత్వం ఏంటంటే ఆసరా పింఛన్ల పెంపు కానీ, కొత్త పింఛన్ల మంజూరుకు కానీ మనకు అవకాశం అయితే ఇవ్వలేదన్నమాట. మరి ఎందుకు అవకాశం ఇవ్వలేదని చూస్తే మనం చాలా గత వీడియోల్లో కూడా మనం చెప్పుకోవడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వం దగ్గర నిధుల కొరత, ఇలా అనేక కారణాలు, ఒకటని కాదు అనేక కారణాల వల్ల పింఛన్లు ఇవ్వలేకపోయింది. మరి ఇక్కడ చూస్తే ప్రతి నెల కూడా ఇప్పటి వరకు ఆసరా పింఛన్లనే గతంలో కేసీఆర్ గారు ఇచ్చినటువంటి 2016 మరియు 4016 రూపాయల పింఛన్నే ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం పంపిణీ చేస్తూ వెళ్తూ ఉంది. మరి ఆ పింఛన్లనే మార్చి నెల వరకు కూడా విడుదల చేయడం జరిగింది. మరి కొత్తగా 2 కేటగిరీల వారికి పింఛన్లు పెంచుకోవడానికి, అలాగే పింఛన్ల పంపిణీకి అవకాశం ఇస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. మరి కొత్త పింఛన్లకు అవకాశం ఇవ్వడానికి ప్రభుత్వం ఎదురు చూస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ పింఛన్లు ఎప్పుడు వస్తాయని చూస్తుంటే మరి వారందరికీ కూడా పింఛన్లకు సంబంధించి వికలాంగులు మరియు వితంతువుల కేటగిరీకి అంటే ఈ 2 వాళ్లకు కూడా వీళ్ళిద్దరూ కూడా అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అయితే అవకాశం కల్పిస్తామని చెప్పి అప్డేట్ అయితే తీసుకొచ్చింది. మరి జూన్ నెలలో తప్పకుండా ఈ యొక్క 2 కేటగిరీల వాళ్ళు కూడా ఈ కొత్త పింఛన్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చింది. మరి ఇప్పుడు ప్రస్తుతానికి ఏప్రిల్ నెలకు సంబంధించినటువంటి పింఛన్ల విడుదలకు ప్రభుత్వం అయితే కసరత్తులు మొదలుపెట్టింది. మరి ఏప్రిల్ నెలకు సంబంధించి
ఈ పింఛన్లను విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధమైనటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి పింఛన్దారుడు కూడా ఈ యొక్క పింఛన్ల పెంపు కోసం ఎదురు చూస్తూ ఉంటే మరి పింఛన్లను కూడా పెంచే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగిందనమాట. మరి పింఛన్ల పెంపు అనేది జరగబోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి పింఛన్దారుడు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ పింఛన్ల పెంపులో మీరు భాగమయ్యి పింఛన్లను అయితే తీసుకోవచ్చు. ప్రభుత్వం అవకాశం అయితే ఇస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మనకు ఈ పింఛన్ల పెంపుకు ఎదురు చూస్తున్నటువంటి వారికి ఇది భారీ శుభవార్తనే చెప్పుకోవచ్చు. మరి ఇప్పటి వరకు కూడా ఈ పింఛన్ల పెంపు అనేది లేక చాలామంది ఎదురు చూస్తున్నారు, ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా అలాంటి వికలాంగులు కానీ, వితంతువులు కానీ, ఒంటరి మహిళలు కానీ, నేతన్నలు కానీ ఈ పింఛన్ల పెంపు అనేది లేక ఎంత ఇబ్బంది పడుతున్నారంటే అంత ఇబ్బంది పడుతున్నారు. మరి ఈ నేపథ్యంలోనే ఈ పింఛన్ల పెంపుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. మరి జూన్ నెలలోనే మనకు పింఛన్ల పెంపుతో పాటు వితంతు వికలాంగుల కేటగిరీ వారికి ఈ పింఛన్ల పెంపు కొత్త పింఛన్ల మంజూరు కూడా చేస్తామని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ పింఛన్ల పెంపులో మీరు భాగం అవ్వండి. ఇంకా ఎవరైనా సరే కొత్తగా పింఛన్లకు గతంలో అప్లై చేసుకున్నవారు కానీ ఇప్పుడు మనకు అప్లై చేసుకుంటున్నారు కానీ జాగ్రత్తగా అప్లై చేసుకొని కావాల్సినటువంటి ప్రూఫ్స్తో. అంతేకాకుండా ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులు గతంలో జీరో అకౌంట్లు ఇచ్చారు చాలామంది పింఛన్కి. మరి ఆ జీరో అకౌంట్లు ఉన్న వారికి కొంచెం ఇబ్బందులు అయితే ఎదురొస్తున్నాయి. మరి జీరో అకౌంట్లు అయితే ఇవ్వద్దండి, ఎందుకంటే ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకునే వారికి చెప్తున్నాను, జీరో అకౌంట్లు అయితే ఇవ్వద్దు. జీరో అకౌంట్లు ఇస్తే ఏంటంటే మీరు పెన్షన్ కనుక అదే అకౌంట్లో అలాగే ఉంచితే మీరు వాడకుండా 1 లేదా 2 లేదా 3 నెలల పెన్షన్ కనుక అలాగే ఉంచితే క్రెడిట్ ఎక్సీడ్ లిమిట్ పేరుతో మీ పింఛన్ అనేది హోల్లో వెళ్ళిపోతుంది. అంటే ఈ యొక్క పైసలు హోల్లోకి వెళ్ళిపోతాయి. మరి పింఛన్ పైసలు కూడా మీకు జమ కావన్నమాట. మరి ఇట్లా ఉంటుంది పరిస్థితి. కాబట్టి ఏంటంటే మీరు ఖచ్చితంగా ఈ పింఛన్ పైసలు మీకు రావాలి అంటే మీరు ఖచ్చితంగా ఇలా చేసుకోవాలి. మీరు ఇలా ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ పింఛన్ పైసలు అయితే జమ కావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ పింఛన్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇప్పటికే కొంతమందికి పింఛన్లు వస్తూ ఉంటే మరికొంతమందికి పింఛన్లు ఆగిపోయినాయి అనమాట. మరి ఇట్లా ఇబ్బందులు ఉన్నాయి. ఇక త్వరలోనే పింఛన్ల వెరిఫికేషన్ కూడా ఉంటుందంటున్నారు. మరి పక్క రాష్ట్రంలో ఇప్పటికే వెరిఫికేషన్ చేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ మన తెలంగాణలో కూడా పింఛన్ల వెరిఫికేషన్ చేసి ఈ పింఛన్లను తొలగించే అవకాశం కూడా ఉంటుంది. అర్హత లేనటువంటి వారికి మాత్రమే, అర్హత ఉన్నటువంటి వారికి అయితే కాదు, అర్హత లేనటువంటి పింఛన్లన్నీ కూడా చెకింగ్ చేసి అంటే వెరిఫికేషన్ చేసి మళ్ళీ కూడా పింఛన్లు తొలగించే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పింఛన్ల పైన చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందిస్తూ ఉంటుంది. మరి పింఛన్ల పెంపుతో పాటు కొత్త పింఛన్ల మంజూరు కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ప్రతి పింఛన్దారుడు కూడా తప్పకుండా ఈ విషయాలను తెలుసుకుని దాని ప్రకారం ఖచ్చితంగా మీరు ఈ విధంగా అయితే ముందుకెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి పింఛన్దారుడు కూడా మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఈ ఆసరా పింఛన్ల పెంపుకు మరియు కొత్త పింఛన్లకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసింది తెలంగాణ ప్రభుత్వం. మరి జూన్ నెలలో ఖచ్చితంగా పింఛన్ల పెంపుతో పాటు కొత్త పింఛన్ల మంజూరు కూడా ఉంటుందని చెప్పి ఆదేశాలు అయితే జారీ చేశారు. ముఖ్యంగా ముందుగా చూసుకుంటే ఒక 2 కేటగిరీల వారికి పింఛన్లను పంపిణీ చేయనున్నట్లు ఆదేశాలు అయితే అందాయన్నమాట. కాబట్టి ప్రతి పింఛన్దారుడు కూడా మీరు ఈ విషయాలను గుర్తుపెట్టుకుని ఒక పింఛన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వారంతా కూడా సరైనటువంటి ప్రూఫ్స్ రెడీగా పెట్టుకోండి. మీకు పింఛన్లు అయితే విడుదల చేయబోతోంది రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ పింఛన్లు మీకు వస్తాయా రావా అనేది మీరే స్వయంగా చెక్ చేసుకుని ఈ పింఛన్లను అయితే పొందండి. రాష్ట్ర ప్రభుత్వం అయితే చాలా క్లారిటీగా మీకు ఈ పింఛన్ల విషయంలో చాలా మనకు ఆలోచిస్తూ కూడా నిర్ణయం అయితే తీసుకుందనమాట. కాబట్టి ప్రతి పింఛన్దారుడు కూడా సిద్ధంగా ఉండి ఈ ఆసరా పింఛన్లను ఎలా పొందాలి ఏంటి అనేవి ప్రతి అప్డేట్ను కూడా తెలుసుకోండి. మరి కొత్త జాబితా ప్రకారం పింఛన్లు మంజూరు కాబోతాయి. మరి ఇప్పుడు ప్రస్తుతానికైతే ఏప్రిల్ నెలకు సంబంధించినటువంటి అంటే మార్చి నెల వరకు కూడా పింఛన్లు అయితే విడుదలయ్యాయి. మరి ఏప్రిల్ నెలకు సంబంధించిన పింఛన్లను మరొక 4 రోజుల్లో పింఛన్ల పంపిణీ అయితే ఉంటుందని. కాబట్టి మనకు ఏప్రిల్ నెలకు సంబంధించినటువంటి పింఛన్లు కూడా ప్రతి పింఛన్దారుడు కూడా పింఛన్ పైసలు అనేది అకౌంట్లోనే ఉంచకుండా మీరు పింఛన్లు అయితే తీసుకోండి అని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి ప్రతి పింఛన్దారుడు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని దాని ప్రకారం మీరు ఖచ్చితంగా ఈ పింఛన్లు అయితే తీసుకోండి. ఎప్పటికప్పుడు మీకు పింఛన్ పైసలు అయితే జమ అవుతాయి, పింఛన్లు అయితే జమ అవుతాయి. కాబట్టి ప్రతి పింఛన్దారుడు కూడా గుర్తుపెట్టుకొని దాని ప్రకారం పింఛన్లకు అప్లై చేసుకుని కొత్త పింఛన్లను అయితే పొందండి. మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పింఛన్లకు సంబంధించి మరొక అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కడం మర్చిపోవద్దు. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అలాగే ఎదురుగా కనిపిస్తున్నటువంటి QR కోడ్ను కూడా స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించండి. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. మీ సహాయం చాలా విలువైంది.
మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు.